వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. అమీర్ లోక్ టీమ్ మనతో పాటు అయితే ఉన్నారు. నల్గొండ కారం డైరెక్టర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనను అడిగి మూవీ విశేషాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అందరు ఎలా ఉన్నారు? కొంచెం జోష్ కనిపించాలి. మాము అంతా హిందీ వద్దు, మళ్ళా తోడా ప్యాస్దాలు అంట నేను. ఏంటి సార్ నల్గొండ కారం, మన నల్గొండ నుంచి ఒక మూవీ వస్తుంది, డైరెక్ట్ చేస్తున్నారు అంటే నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఎందుకంటే మనం బరంపురం లాగా మనం వాళ్ళు వస్తున్నారు అని. అసలు ఏంటి సార్, మీరు ఒక ఆర్కిటెక్ట్ కానీ డైరెక్టర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? అమీర్ లోక్ ఎలా వచ్చింది అంటే ఏం చెప్తారు? లాంగ్ స్టోరీ కానీ చిన్నగా చెప్తా. సో స్వీట్ అండ్ షార్ట్. యా, నాకు చదవడం రాయడం ఇంట్రెస్టే. కానీ ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో ఒక 60 రోజులు ఊర్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఐ వాజ్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ రీజనల్ సినిమా. సో నాకు అనిపించింది మన దగ్గర కూడా చాలా మంచి మంచి కథలు చెప్పొచ్చు కదా అని అప్పుడు ఫస్ట్ టైం ఒక ఫీలింగ్ వచ్చింది. దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అండ్ ఐ మెట్ ఫ్యూ పీపుల్. అక్కడి నుంచి సినిమా మీద కొంచెంగా నేర్చుకుంటూ 2025 ఐ వాంటెడ్ టు మేక్ దిస్ ఫిలిం. ఓకే, అలా వచ్చిందంటారు. యా, అలా హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ లోనే ఆగిపోయిందా సార్? లేదు కథ ఇక్కడ ఫస్ట్ నేను ఒక కొన్ని కథలు అనుకున్నాక దాంట్లో ఫస్ట్ పిక్ చేసుకుంది అమీర్లో. ఓకే, అంటే ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. ఓకే, వీఆర్ ఎక్సైటింగ్ అబౌట్ దట్ ఆల్సో. సార్, అమీర్ లోక్ టీంలో ఈ ముగ్గురిని తీసుకున్నారు. ముగ్గురు వెరైటీగా ఉన్నారు. ముగ్గురు చిచ్చరా కనిపిస్తుంది మాకు. అంటే ఫీల్ అవుతారేమో అని కొంచెం. నేను చూసింది చిచ్చోరని వీళ్ళలో. సార్, వాళ్ళ అప్కమింగ్ స్టార్స్. ఇప్పుడు నేను ఏమైనా అన్నాను అనుకోండి, రేపు స్టార్స్ అయిపోయిన తర్వాత అమ్మాయి అలా అనింది. ఎంత పెద్ద హిట్. అంటే వీళ్ళ ముగ్గురిని చూస్ చేసుకున్నప్పుడు వీళ్ళలో ఏ స్పెషాలిటీ కనిపించి ఈ స్టోరీకి చూస్ చేసుకున్నారు? నేను అనుకున్న క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ యాప్టిల్ ఒక రోజులో తెలిసిపోతుంది వీళ్ళతో ఉంటే. బట్ అది సినిమాలో రిఫ్లెక్ట్ అయింది, చాలా బాగా కన్వర్ట్ అయింది. దే ఆర్ దట్. సినిమాలో ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నారో నిజంగా వాళ్ళు ఒరిజినల్ గా కూడా వాళ్ళే. రియల్ అమీర్ లోక్. రియల్ టైమ్ లో కూడా ఇలానే ఉంటారు మూవీలో ఉన్నట్టు. అందులో వీళ్ళు ముగ్గురులో నాకు ఎక్కువ కోతి అనిపించింది శశి గారు. అంటే అస్సలు కాదండి, ఆన్ స్క్రీన్ లో అండి, ఆఫ్ స్క్రీన్ లో అంటే ఆన్ స్క్రీన్ లో సినిమా చూడండి మీరు. ఓకే, అసలు కోతి మీకు కనిపిస్తుంది. వేదా గారు. ఓకే, అసలు కోతి మీరా అయితే మూవీలో? కాదా? మీరు ఇంకా కనపడట్లేదు కానీ కోతి మీరు అనుకుంటున్న కోతి ఈ చివరి ఉంది, అసలు కోతి ఆ చివరి ఉంది. అబ్బా, ఎంత ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తున్నారు సార్. మిమ్మల్ని చూస్తుంటే పాపం ఇంత అమ్మాయి కూడా అసలు నోట్లో నాలుక లేదా అన్నట్టుగా ఉన్నారు సార్. కానీ ఏం డైరెక్టర్ గారు మీరు ఏం మాట్లాడొద్దని చెప్పారా మీతో? లేదు అట్లనే అందరు మాట్లాడుతున్నారు కదా, ఓవర్ ల్యాప్ చేయొద్దు అని. టైం వచ్చినప్పుడు మాత్రం బయటకు వస్తుంది. లేదు, ఒక 15 నిమిషాలు మీరు మాతో ఏం మాట్లాడొద్దు ఆయన్నే మాట్లాడచ్చు. ఓకే, వాళ్ళ టైం అయిపోతుంది. ఏం కాదు, మా అమ్మకి పర్లేదు. మా అందరి తరపున మాట్లాడు. ఇప్పుడు మీరు సార్ ఎందుకు సార్ ఇంత ఇన్నోసెంట్ యాక్ట్ చేస్తే? ఇప్పుడు ఎట్లాగో మూవీకి బెస్ట్ అవార్డ్స్ వస్తాయి సార్, కానీ ఇప్పుడు మా ముందు ఎందుకు సార్? ఇంటర్వ్యూ కూడా ఏమన్నా ఆస్కార్ లాంటివి? ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ కి కూడా ఆస్కార్ లో యాడ్ చేయాలి సార్. ఇది ఒక ఉంటది జోన్ కూడా, అది ఈ జోనాన్ని కూడా పెట్టాలి సార్. అప్పుడు మీకే ఫస్ట్ అవార్డు వస్తుంది సార్. గాడ్ గ్రేస్ అంటారా? ట్రై చేస్తాను అంటే మేము జాతి రత్నాల్లో ఇట్లా వెనకాల వచ్చి ఇట్లా పట్టుకుంటాం. అంటే మాకు పట్టుకున్న పర్లేదు, మేము వెనకాల ఇట్లా వస్తాం. జరిపేద్దాం. అవార్డు మీ పేరు మీది, అవార్డు మాది. ఓకేనా? అంటే మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు రమణారెడ్డి గారు ఏం చెప్పారు మీకు? ఎందుకు యాక్సెప్ట్ చేసినారు? సీను క్యారెక్టర్ అని చెప్పారు. ఈ సీనే హైదరాబాద్ సీను, అనకాపల్లి సీను అని అమీర్ లోక్ లో సీను క్యారెక్టర్ అని చెప్పారు. ఓ ఇది బాగుంది అని చెప్పి. అండ్ స్టోరీ కూడా
సేమ్ బస్తీ స్టోరీ అండ్ నాకు చాలా దగ్గర స్టోరీ అండ్ చాలా ఈజీ అండ్ లైక్ ఈజీ ఇన్ ది సెన్స్ పెద్దగా ప్రిపరేషన్ అవసరం లేదు ఓకే అండ్ నాలా నేను ఎక్కువ ఉంటే సరిపోతుంది అని అనిపించేది. మంచి కోతి ఎలా ఉంటారో మీలానే Yes. ఉంటారు, Yeah. యాక్సెప్ట్ చేయాలని. Yeah. ఓకే, వీళ్ళందరిలో కంటే మంచి నేను ఒక్కనే అండి. అవును సార్, మాకు కూడా తెలుస్తుంది సార్ ఎంత ఇన్నోసెంటో మీరు. అసలు Thank you. బయటికి కనిపించని ఇంకొకటి బయటికి తీయండి. నేర్చుకోవాలిరా మనం. నేను అదే చేస్తున్నా, అప్పుడు చూస్తున్నా అసలు ఏం Okay. మాట్లాడుతుంటే ఇట్లా బిహేవ్ మంచోడు చేస్తుండు. మంచోడు అని మేము కూడా ఇది మంచిగా 15 నిమిషాలు మాట్లాడాను అన్నారు. మీరు ముగ్గురులో ఎవరు బిర్యానీ బాగా చేస్తారు? ఎందుకంటే గడ్డ పట్టుకొని కనిపిస్తున్నారు మాకు మనోజ్ గారు పోస్టర్ లో. నేను వండుతా కానీ వీడు నాకంటే బాగా వండుతాడు. ఓకే. నేనేం చేస్తాను? తింటాడు. మీకు అది వండడానికి పట్టుకున్నట్టు కనిపిస్తుందా? ఎక్స్ప్రెషన్ చూడండి. వాడు కొట్టడానికి రెడీగా ఉన్నట్టు లేదా? కొట్టడానికి ఎట్లాగో ముగ్గురు కలిస్తే ఇంకొక 10 మందిని కొట్టడం అనేది జరిగేదే. Common. Common. కానీ మీరు ఆ ఎక్స్ప్రెషన్ లో కూడా నాలో కుక్కని చూసారు చూడండి. Yes. ఏంటది? ఏం కుక్క. సరే వాళ్ళు సరే కాదు, వాళ్ళు సరే ఏదో ఫైట్ కి బయలుదేరారు, ఈవెంట్ అంతా కసిగా వస్తుంది. మా వాళ్ళని ఎవరు కొట్టేది అన్నట్టుగా ఫస్ట్ మా వాళ్ళని కొట్టడం కాదు, మా వాళ్ళు నలుగురు కొడతారు. నేను కొట్టిస్తా. మేమన్నా వికెట్లు బ్యాట్లు అది పట్టుకున్నాం, ఆమె ల్యాప్టాప్ పట్టుకున్నాం. సాఫ్ట్ గా కొట్టాలి అంటే ల్యాప్టాప్ తో కొట్టాలా? కొట్టిపియాలి. ల్యాప్టాప్ లో సాఫ్ట్వేర్ ఉంటుంది కానీ ల్యాప్టాప్ హార్డ్వేరే కదా. ఓకే, వేదా గారు Sketches soft దాంట్లోనే గా తయారవుతారు. laptop అంతే, మొత్తం ప్లానింగ్ అంతా అక్కడే. ఓకే బస్ సార్, మీ మూవీ అంతా కూడా బిర్యానీ రిలేటెడ్ ఉంటుంది అని ఒక హింట్ అయితే ఇచ్చారు కదా? లేదు అనుకుంటున్నారు జనాలు. వాళ్ళే అనుకుంటున్నారు, మేము చెప్పినామా ఎక్కడైనా? అవునా? మేమే అంటే హైదరాబాద్ అంటే మాకు బిర్యానీ అంటే ప్రాణం సార్. సో బిర్యానీ ఖచ్చితంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం అది సార్. కూడా ఉంటది అంతే, అది అది కూడా మాత్రమే కాదు. ఓకే. హైదరాబాద్ ఫేమస్ ఫర్ బిర్యానీ, కానీ ఇంకా చాలా ఉన్నాయి, అదంతా సినిమాలో ఉంది. ఓకే, Yeah. మరి హైదరాబాద్ బిర్యానీ వీళ్ళ ముగ్గురులో ఎవరు బాగా చేస్తారు? నాకు వీళ్ళ ముగ్గురు వద్దు సార్, హరి గారు బిర్యానీ ఎలా చేస్తారో ఒకసారి చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ సినిమా తీస్తున్నారు, హైదరాబాద్ గురించి తీస్తున్నారు, బిర్యానీ ఎట్లా చేయాలో కూడా తెలియాలి కదా. హరియా సీనువా? హరి alias ఏదైనా పర్లేదు, మాకు కావాలి. ఎందుకంటే మీరు మాట్లాడడం కావాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక 15 minutes అన్నారు కాబట్టి. ఎందుకులేండి బిర్యానీ అంటే చాలా సింపుల్ బిర్యానీ. ఏం లేదురా, మన డైరెక్టర్ గారు సీన్ ప్లాన్ చేశారు. మీరు మాట్లాడండి సార్. మీరు చెప్పండి నీ సార్. గురించి ఫస్ట్ డేక్ష పెట్టాలండి. ఆ? డేక్ష పెద్దది గిన్నె ఉంటుంది కదా, ఆ పెద్దది పెట్టి ఓకే. దాంట్లో రైస్ అంతా మీరు బాగా వంటోడు దాంట్లో అనుకుంటున్నారు, rice పనోడు వాడు. అరే అన్నాడు. కింద మంట కూడా పెట్టాలి. మంట కూడా పెట్టాలి. దాని తర్వాత ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి సార్ బిర్యానీ చేయాలి అంటే? అంటే షాదాబ్ హోటల్ నంబర్ కావాలి, వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత ఎంత ఆర్డర్ పెట్టాలి, ఎంత మంది అన్నది కావాలి. అప్పుడు మా హరి గారు బిర్యానీ వాడి తీసుకొస్తారు. మైండ్ లో ఏం నడుస్తుందంటే బిర్యానీ చేయాలంటే ఒక ప్లేట్ బిర్యానీ పెట్టిన ఒక గిన్నె అది వేసుకుని రైతా చేత్తో తినాలి, రైతా తినాలి. అదే నడుస్తుంది వాడి బుర్రలో. ఉల్లిగడ్డ నిమ్మకాయలు మర్చిపోయారు. సారీ రతెస్తా. ఓకే, తోడా ప్యాస్ దాలో ఖచ్చితంగా. లాస్ట్ కి ఫ్రైడ్ ఆనియన్స్. ఓకే, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా. బిర్యానీ మేకింగ్ లో వీడి ప్యాజ్దాలో పోయా. అంటే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ని అసలు పవర్చి అందరే అంటే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ని భరిస్తా అంటారు, తనని మేము భరిస్తాం. చెప్పాలని నేను వాళ్ళే మాట్లాడుతున్నాను, నేను మాట్లాడని చెప్పి. మీరు యాక్ట్ చేస్తున్నారు, మరి మీరు రియల్ గా ఉండండి. అరే అసలు ఆవిడ ఒక్కటి కాదురా, 5 కష్టపడుతున్నాను మాట్లాడి. సరే సరే మటన్ బిర్యానీ ఎట్లా చేయాలంటూ ఫస్ట్ మేక పుట్టాలి, ఓకే. ఫస్ట్ మేక పుట్టాలి. చెప్పు. మంత్రాలు చదువుతున్నావా? ఏంది మంత్రాలు చదువుతున్నావా? నీకు తెలీదా? అంటే మీరు చాలా అంటుంటే famous నాకు మ్యూజిక్ గుర్తొస్తుంది. ఇట్లా అని అంటుంటే మీరు వెనకాల వాయించిన మ్యూజిక్ yeah. ముగ్గురు సూట్స్ వేసుకొని ఒక ర్యాప్ చేస్తారు కదా, అది గుర్తొస్తుంది. ఆ ర్యాప్ ఏంటి అసలు? సీదా హెలికాప్టర్ షాట్. హెలికాప్టరే మన ధోని. ఎక్కడ పడుతుంది సార్? యాక్చువల్ అయితే బస్ అవతల పడాలి, వాడు కొట్టిండు కాబట్టి కొంచెం లోపలనే పడ్డది. బస్తీ లోపల బాగుంటుంది. ఓకే, మరి విన్ అయ్యారా? అది మీరు సినిమా చూసి ఓకే, సినిమా చూస్తామో తెలుసుకుంటాం ఆ విషయాన్ని. అయితే అసలు మ్యూజిక్ అయితే ఫుల్ ర్యాపేజ్ నడుస్తుంది సార్.
సోషల్ మీడియాలో, పెళ్లిళ్ళలో, దావత్లో ఎక్కడ చూసినా రాహుల్ సిబ్లిగంజ్ గారు, స్మరణ్ గారు మ్యూజికే వినిపిస్తుంది. అసలు మీకు ఎలా అనిపించింది మ్యూజిక్ విన్నప్పుడు, చేసినప్పుడు? అదే చాలా సినిమాలకి ఏంటంటే ముందు మ్యూజిక్ చేసుకొని వెళ్తారు, కానీ ఈ సినిమాకి స్మరణ్ డే 1 అంటే షూట్ కన్నా 2 నెలల ముందే ఆయనకు స్టోరీ నరేట్ చేసినప్పుడు అన్నాడు, బాయ్ ఏతో మై బరాబర్ అచ్చా కరుంగా అని చెప్పేసి, మై కరుంగా అని చెప్పేసి. దాని తర్వాత సినిమా కంప్లీట్ అయినాక ఆయన చేతికి ఎలా అయితే ఎడిట్ అవుతుందో అలా వెళ్ళింది. ద టోటల్ మ్యూజిక్ కాల్ వాజ్ బై స్మరణ్ అండ్ రోహిత్, ఎడిటర్. వాళ్ళిద్దరు తీసుకున్న కాల్ అది. నేను ఒక్క సాంగ్ గురించి అడిగాను, దట్ ఈస్ అవల్ దావత్, రాహుల్ సిప్లిగంజ్. బట్ మిగతా సాంగ్స్ కాల్ అన్నీ కూడా వాళ్ళే. అట్లా మనకు 10 పాటలు వచ్చాయి, 10-11 పాటలు వచ్చాయి చిన్న సాంగ్స్తో కలిపి. 10-15 సాంగ్స్ ఆల్రెడీ ఇప్పుడు మేము అవల్ దావత్ రిలీజ్ చేసాము, సీదా హెలికాప్టర్ షాట్ అయిపోయింది, కాసుల కళ వచ్చేసింది. రేపు మర్నాడు ఇది వస్తుంది, మన బజారే బ్యాంజో వస్తుంది. ఒక బ్యూటిఫుల్ మెలోడీ బై కిరవాణి సార్, అది మేము అలా ఆపుకుంటున్నాము. పెద్ద మెటీరియల్ ఫైనల్ షాట్ ఇవ్వాలనుకుంటున్నారు కిరవాణి గారితో. దట్ విల్ బి జస్ట్ అబౌట్ టు గో. అప్పుడు పెద్ద ప్లాన్ చేసేసారు, గట్టిగానే చేసినారు, ఇచ్చినాం, గట్టిగానే ఇచ్చారు. మ్యూజిక్ లో కూడా ఎక్కడ తగ్గలేదు. అయితే కీరవాణి గారు ఎంట్రీ అయినారు అని అంటే ఇంకా అంటే బేసిక్గా మన హైదరాబాదీ లాంగ్వేజ్ అండ్ కల్చర్లో మ్యూజిక్ అంటే ఒక ఆ రిథమ్ అది ఎప్పుడూ ఉంటుంది మనకు. అందుకని నేనేమో స్మరణ్ అండ్ రోహిత్ దే టుక్ ద కాల్. ఆ సినిమా చూస్తే వైబ్ వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. టోటల్ గా 10 సాంగ్స్ ఉంటాయి సార్? ఎన్ని సాంగ్స్ ఉంటాయి మూవీలో? 10 సాంగ్స్. 10 సాంగ్స్ ఉంటాయి. 32 minutes of music is there in the cinema. సాంగ్స్ రూపంలో. ఓకే, అది కాకుండా మూవీ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? 144 minutes. ఓకే, 30 minutes మాకు మ్యూజిక్ తోనే హల్చల్ చేస్తారు మూవీ అంతా. 30 plus 144 is what? కాదు మొత్తం 144. ఓకే, అయితే ఇక మొత్తం చైర్లలో పేపర్లు చిప్పుడే ఇంకా థియేటర్లో తీసుకెళ్ళండి బస్తాలు బస్సాలు. ఓకే, మీరు కూడా ఉండాలి మరి థియేటర్ లో మాతో పాటు. ఎస్, మీరు కూడా ఉండాలి. ఇయ్యాలి ఆ ఫైర్ మాలో నింపాలి మీరు. ఓకే, అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే మనకి స్పిరిట్ ప్రొడక్షన్ వాళ్ళు అంత ఈజీగా తీసుకోరు డిస్ట్రిబ్యూషన్ కి. వాళ్ళు తీసుకున్నారంటే ఖచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ అని ఫీల్ అయిపోతాం మేము. ఎక్స్పెక్టేషన్, ఆడియన్స్ పర్సెప్షన్ కూడా అలానే ఉంటుంది. సో అసలు రానా గారు ఎలా ఒప్పుకున్నారు? మీరు ఏ పాయింట్ బాగా నచ్చి రానా గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది? రానా వాళ్ళ టీం అంటే సినిమా చూపించాం. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఫస్ట్ మేము కాస్టింగ్ షో ఒకసారి చూసుకున్నాము. దాని తర్వాత స్పిరిట్ టీం వాళ్ళు చూసారు సినిమాని. మేము ఒక ప్రీమియర్ అక్కడే వేసాము, దానికి ఇన్వైట్ చేసాం. వాళ్ళు వచ్చి చూసారు అండ్ దే లైక్డ్ ఇట్. అండ్ మూవీ అంతా హైదరాబాద్ లోనే షూట్ చేసిరా సార్? కొంచెం వేరే చోట చేసాము. అంటే నాకు బీచ్ కనిపించింది సార్ సినిమాలో. అదే వేరే చోట హైదరాబాద్ లో బీచ్ ఎక్కడ ఉంది అని. మరి మేము వెళ్ళొద్దా? మేము వెళ్ళాలంటే చెప్పాలి కదా. సెట్ చేసాం, మీకు తెలియదు. 31st August కి థియేటర్కి వస్తే మేమే తీసుకెళ్ళిపోతాం. ఓకే, బీచ్ కూడా మీరే తీసుకెళ్తారు. అన్ని అలా సస్పెన్స్ లో పెడుతున్నారు సార్. మాకు కొంచెం హింట్లు ఇస్తుంటే క్యూరియాసిటీ పెరుగుతుంది కదా. అక్కడ సర్ప్రైజింగ్ ఉంటది కదా, ఇక్కడ ఇచ్చే బదులు అక్కడ బాగుంటది. అక్కడ బాగుంటుంది, అన్ని థియేటర్లోనే. అన్ని థియేటర్లోనే. సార్ ఇప్పుడు మీ రోల్ చేసేటప్పుడు బాగా మీ డాడీ కొట్టడం, మీ మమ్మీ కొట్టడమే చూసినాము సీన్ లో. మరి రియల్ లైఫ్ లో మీ మమ్మీ మీ డాడీ నిన్ను ఎప్పుడైనా కొట్టారా? అంతే, అది న్యాచురల్, అది అలాగే వచ్చింది కదా. మరి అది ఎలా అన్ని మీకు రిలేటెడ్ గానే ఉన్నాయి. మీరు ఒరిజినల్ గా అలానే ఉన్నారు, సినిమాలో అలానే ఉన్నాను. మీ డాడీ కూడా యాక్చువల్లీ నేను ఒక్కడిని, నాకు తెలిసి నేను సినిమాలో ఉన్నట్టు బయట ఉండను. ఎందుకంటే అది ఇందాక కూడా చెప్పాను, నేను తెలంగాణ నాకు అంత బాగా రాదు. సో నేను ఆంధ్ర తెలుగు నాది బాగా. సో నేను చాలా కష్టపడ్డా టు మ్యాచ్ బోత్ ఆఫ్ దెమ్. వాళ్ళు అసలు న్యాచురల్ గా వండిపోతారు, నాకేమో తెలుగు యాస వచ్చేస్తుంది. పొరపాటున పదం రాగానే డైరెక్టర్ గారు రే ఏదో అన్నాం ఇందాక అని ఆపేసేవారు. సో నాకు అది ఆ జోన్ లోకి రావడానికి కొంచెం టైం పట్టింది, ఒక 1-2 weeks పట్టింది నాకు. ఆయన మమ్మల్ని ఆ బస్తీలో తీసుకెళ్ళడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్న కొద్దీ నేను మెల్లిమెల్లిగా నాకు అలవాటు అయింది. అంటే మాకు ప్రొడక్షన్ లో ఇంకొక ఆయన ఉండేవారు, పేరు మర్చిపోయారు, మన మల్రెడ్డి అన్న. సో మాకు ప్రొడక్షన్ లోనే చాలా మంది ఆ ఏరియా నుంచి ఉండేవాళ్ళు. వాళ్ళు మాతో కాన్స్టెంట్ గా మాట్లాడడం, నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం వల్ల నాకు ఆ క్యారెక్టర్ కొంచెం నాకు అర్థమయ్యి నేను అందులో ఉండగలిగా. స్టార్టింగ్ లో నాకు యాక్చువల్లీ చాలా కష్టమైంది. ఒక 2 weeks వరకు నేను ఆయన తీసేస్తాడేమో అనుకున్నాను నేను సినిమా నుంచి, నన్ను ఇంత తెలుగుని.
లేదు సార్, మీలో అసలు ఇది కనిపించకపోతే ఫస్ట్ తీసుకోరు అదే రమణారెడ్డి అదే సో సార్. ఆ నమ్మకం పెట్టి- తీసుకున్నారంటే ఇంకంతే, మిమ్మల్ని మార్చడమే మీకు ఆప్షన్ లేదు. కష్టం కదా, బాడీతోటి చేయించాం. అంటే మీరు ఆంధ్ర స్లాంగ్ ఎక్కువ వచ్చు అంటున్నారు, మరి తెలంగాణ డైలాగ్స్ చెప్పాలంటే కొంచెం హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు. అవును. ఏది బాగా ఎక్కువ టేకులు తీసుకొని ఇలాంటి వర్డ్ నేను చెప్పడానికి చాలా ఇబ్బంది పడిన అనేది ఏమైనా ఉందా సార్ డైలాగ్? అంత ఇబ్బంది లేదు, బేసిక్గా వాడు థియేటర్ ఆర్టిస్ట్, ఆడు పాదరసం లాగా దేంట్లోకైనా మారిపోయాడు. అంటే ఒక జస్ట్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్, మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ తెలుసు కదన్న సీన్ గాడు ఉన్న కాడికి ఉండడు. ఆ ఉన్న కాడికి ఉండడు అన్నది మేము అక్కడ ఉన్నప్పుడు చాలా నర్వస్ ఉండాలి ఆ సీన్ లో. సో యాజ్ అన్ యాక్టర్ ఐదర్ యూ పిక్ అ టెక్స్ట్ ఆర్ యూ ఇమోషన్ తరపున వెళ్ళొచ్చు, టెక్స్ట్ తరపున వెళ్ళొచ్చు. నేను ఇమోషన్ తరపున వెళ్తా, అప్పుడు టెక్స్ట్ కొంచెం ఎగిరిపోతుంది. ఆ ఎగిరేటప్పుడు ఆయన చూసుకునేటప్పుడు ఆయన నాకు చెప్పేవారు, ఉన్న కాడికి ఉండడు అన్నది నువ్వు అంటే అది వస్తుందిరా యాస, ఆ స్లాంగ్ వస్తుంది. ఉన్న కాడికి ఉండడని వాడు అంటున్నాడు, ఉన్న కాడు ఉండడు అనేది కరెక్ట్ అనమాట. కాడు సో అది అక్కడ రావట్లేదు అంటే బాగా పలుకుతున్నాను కానీ అసలు అక్కడ ఉన్నకాడు ఉండడంటే మీకు అర్థం తెలుసా? ఉన్నకాడు ఉండడంటే ఆతృత ఆగదని, అంటే ఫస్ట్ దాని మీనింగ్ కుదురుగా ఉండడు, కుదురుగా ఒక చోట ఉండడు అన్నది. అవునవును, అవన్నీ అడిగాకే డైలాగ్ అంత రూటెడ్ లాంగ్వేజ్ ఉంటుంది దీంట్లో. మన దాంట్లో మన పక్కా తెలంగాణని స్క్రీన్ మీద చూడబోతున్నాం. పక్క హైదరాబాద్. మామూలుగా ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఏదైనా సినిమాలలో కొంచెం మనకి ఎవ్రీడే లైఫ్ లో యూజ్ చేసే ఏ అబ్బా మనలానే అన్నాడు అని అనిపిస్తుంది. అట్లా బొచ్చడు ఉంటాయి. ప్రతి ఆడియన్స్ వాళ్ళను ఏదో ఒక క్యారెక్టర్ లో వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. ప్రతి క్యారెక్టర్ లో వాళ్ళ పక్కింట్లోనో, వాళ్ళ ఇంట్లోనో, వాళ్ళ గలీలోనో 90% of everybody's life will connect to the story. Yeah. అంటే ఇప్పటి వరకు కూడా 3 Idiots నుంచి చూసుకుంటున్నా, ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి ఏ సినిమా వచ్చినా, ఇప్పుడు రీసెంట్ గా జాతి రత్నాలు కావచ్చు, బ్లాక్ బస్టర్ అయినా. ఎందుకంటే ఆ ర్యాప్ ఫ్రెండ్స్ మధ్యలో బాండింగ్ అనేది మంచిగా చూపించారు అనుకోండి, రియాలిటీకి దగ్గరగా సూపర్ హిట్ సార్. ఇంకా పక్కా బ్లాక్ బస్టర్. ఇంకా అది అట్లా కనెక్ట్ అయిపోతాం మేము కూడా, ఇంకా ఆడియన్స్ కదా. అంటే వేద గారు, మీరు ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు మీ రోల్ ఎంతవరకు ఉంటుంది అనుకున్నారు, అండ్ ఇది మీ కెరియర్కి ఎంత ప్లస్ అవుతుంది అనుకున్నారు? అంటే వాట్ ఐ బిలీవ్ ఇస్, ఇప్పుడు మన ఒక యాక్టర్ని ఒక సినిమాలో చూసినప్పుడు చూడడం కంటే వాళ్ళు గుర్తుండడం ఇంపార్టెంట్, వాళ్ళ క్యారెక్టర్ గుర్తుండడం ఇంపార్టెంట్. మీరులో నా క్యారెక్టర్ గుర్తుండకుండా కథ గుర్తుపెట్టుకోలేరు అని నాకు అనిపించింది. సో దట్ ఈస్ ద పాయింట్. అంటే గీత అనే క్యారెక్టర్ కూడా హిట్ క్యారెక్టర్ తెలుగు సినిమా. గీత ఆర్య 2, గీతా గోవిందం, గీతా గోవిందం. ఓకే, గీత అనే క్యారెక్టర్ గీత పేరు కూడా ఒక ఎమోషన్ అందరి ఆడియన్స్ కి. గీత కానీ ఇందులో గీత అని ఫీల్ ఉండదు. గీత గీత గీతక్క ఇట్లా ఎందుకు లేదు అలా చెప్పండి. అది హైదరాబాద్ ఎమోషన్, ఆ స్టైల్ అనేది మన ఎమోషన్, కాకపోతే అలా ఉంటుంది, డిఫరెంట్లీ ప్రెజెంటెడ్. యా, అది కూడా ఎమోషనే. ఆ కోపంలో, ఆ చిరాకులో కూడా ప్రేమ ఉంటుంది మన దగ్గర. అదే మన హైదరాబాదీ స్పెషాలిటీ అని నేను అనుకుంటాను. ఎందుకంటే యాజ్ ఏ హైదరాబాదీ, యాజ్ ఏ తెలంగాణ పర్సన్, మన మెంటాలిటీ ఏంటి అనేది జనాల్లోకి వెళ్ళడం, జనాలకి అర్థమయ్యేలా చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. మన రీసెంట్గా కూడా ఒక సినిమా వస్తుంది తెలంగాణ రిలేటెడే సార్. అందులో ఎక్కువ తెలంగాణ అంటే తాగుడు ఇలాంటివే ఉంటాయి, దీని రిలేటెడే కల్చర్ మొత్తం నడుస్తూ ఉంది అన్న ఒక ఇది వచ్చింది అనమాట. సో అపార్ట్ దట్, అంటే అది కాకుండా కూడా చాలా ఉంటాయి మన దగ్గర, చాలా ఎమోషన్స్, ఫీలింగ్స్ అవన్నీ చూపించాలి సార్. మనతోనే సాధ్యమవుతుంది అదంతా కూడా. సో సార్ మీరేంటి సార్? అంటే బాగా అడుగుతున్నారు క్వశ్చన్, వింటున్నారు. ఇప్పుడు తెలంగాణ సినిమాల్లో తెలంగాణ అంటే తాగుడేనా అలా రిప్రజెంటేషన్ వస్తుంది అంటున్నారు. కానీ మనం రీజనల్ సినిమా గురించి మాట్లాడుకుంటే మలయాళం అండ్ తమిళ్ మనకంటే కొంచెం ముందున్నాయి. అండ్ మలయాళం తమిళ సినిమాలు మీరు చూస్తే అందులో కూడా చాలా సినిమాల్లో తాగుడు రెఫరెన్స్ ఉంటుంది. కానీ అది మనకి ఒక కొత్త కల్చర్ లాగా అనిపిస్తుంది. అది వాళ్ళ కల్చర్లో పార్ట్ ఏమో అని వదిలేస్తుంది దాన్ని. ఇదేంటంటే మనకి మనం అంతా తెలుగు వాళ్ళమే కదా, మన రిప్రజెంటేషన్ ఏమైనా కల్చర్ లో డ్రింకింగ్ అనేది ఉంది.
బట్ అది పార్ట్ ఆఫ్ లైఫ్ సార్, పార్ట్ ఆఫ్ లైఫ్, అది అందరు పార్ట్ ఆఫ్ లైఫే. సో దాన్ని తెలంగాణ సినిమాకి ఆపాదించి డ్రింకింగ్ అంటే తెలంగాణనైనా ఇదే ఉందా అదే ఉందా అంటే దానికి సమాధానం లేదు ఇంకా. అండ్ ద టైటిల్ ఈస్ ఎగ్జాక్ట్లీ రిప్రజెంటింగ్ హౌ అమీర్ ద తెలంగాణ కల్చర్ కెన్ బి. ఓకే, అంటే అదే సార్ మనకి కావాల్సింది అదే. మనం కూడా మనల్ని చూపించే విధానం బట్టే ఆడియన్స్ పర్సెప్షన్ కూడా చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. సో అమీర్ లోక్తో అది అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సార్ అవ్వాలి అంటే అసలు మీనింగ్ ఏంటి సార్? తెలవకపోతే నువ్వు తెలంగాణ అమ్మాయి కానంటే అయ్యో పెద్ద సమస్య. ఇట్స్ ఉర్దూ వర్డ్. అవల్, అవల్ మీన్స్ అవల్ నెంబర్ అంటారు. అవల్ నెంబర్ అంటే నెంబర్ 1, ది బెస్ట్. ఓకే, అవ్వల్ అంటే నెంబర్ 1. ఓకే, నెంబర్ 1 అర్థం. నెంబర్ 1 ది బెస్ట్. ఓకే, అవ్వల్ ఇంటర్వ్యూ అయ్యి అయ్యా అవును, ఇది నెంబర్ 1 ఇంటర్వ్యూ సార్. సార్ మీ అందరి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, కానీ నాకు ఒక మనిషి ఎక్స్ప్రెషన్స్ మాత్రం నన్ను హాంట్ చేస్తున్నాయి సార్. అంటే ఎవరు నా ఇంటర్వ్యూ చిరాకు వస్తుందా, బోర్ కొడుతుందా ఏంటో చెప్పండి సార్ నాకు కొంచెం. వింటున్నాను. హరి మీరు ఫన్ క్రియేట్ చేయాలంటే అవ్వదు. టాస్క్ అది. హరి ఎంత ఫన్ చూడలేదు. ఫన్ అట్లేం లేదు, చాలా బాగుంది. అసలు ఇంటర్వ్యూ లాగా లేదు, మనం ఏదో కూర్చొని ముచ్చట్లేసు మాట్లాడితే ఉంటది, మాట్లాడకపోతే ఎట్టుంటది. మాట్లాడండి సార్. ఇది అవ్వాలి ఇంటర్వ్యూ, చాలా బాగుంది. ఓకే సార్, రమణారెడ్డి గారు ఈ ముగ్గురులో మీకు ఎక్కువ టేక్స్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు సార్? ఎక్కువ టేక్స్ ఎవ్వరు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదు? అందరూ గుడ్ యాక్టర్స్. బేసిక్గా మనం ఈ సినిమాని 38 daysలో కంప్లీట్ చేసినామా అంటే అర్థం చేసుకోవచ్చు. 30 days, 38 daysలో విత్ సింగ్ సౌండ్ ఇన్ రియల్ లొకేషన్స్. ఓకే, సో ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఉంటే అది సాధ్యమో. అవును, ఎస్, మీ ఊరికే వదిలేస్తాం. మా ఊహలో చాలా ఉన్నాయి సినిమా చూస్తే కూడా తెలుస్తుంది. చాలా ఉన్నాయి. మీరు అప్కమింగ్ స్టార్స్ అని కూడా మాకు అర్థమైపోయింది. తర్వాత నన్ను గుర్తుపెట్టుకోండి, నా పేరు మహా. అంటే స్టార్స్ కన్నా కూడా వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ అన్ యాక్టర్స్, యాజ్ మొత్తం టీమ్ అంతా కూడా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ అమీర్లో ఒక కొత్త రిప్రజెంటేషన్ తీసుకొస్తుంది తెలంగాణకి కానీ హైదరాబాద్ కల్చర్కి కానీ అనేది మేము గట్టిగా నమ్ముతున్నాం. ఇఫ్ ద ఫిల్మ్ ఈజ్ సక్సెస్, ఆబ్వియస్లీ మేమందరం కూడా ఇట్స్ అ వెరీ బిగ్ సక్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆల్సో. బట్ వీ రియలీ విష్ దట్ ఇట్ స్టాండ్స్ యాజ్ అ రిప్రజెంటేషన్ టు హైదరాబాద్ అండ్ తెలంగాణ. ఓకే, ఫైనల్ క్వశ్చన్ సార్, మీకోసం కాదు సార్ కోసం అడుగుతున్నాను. మీరు వాడితో సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ అని చెప్పవచ్చు. యా, ఖచ్చితంగా చెప్పిస్తాను సార్, మళ్ళీ చెప్పిస్తాను సార్. అమీర్ లోక్ అంటే 1 wordలో చెప్పాలి అంటే ఏం చెప్తారో? ఆడియన్స్ థియేటర్కి అమీర్ లోక్ కోసం రావాలి అని అంటే ఎందుకు రావాలి అని ఒక రీజన్ చెప్పండి సార్. అమీర్ లోక్ అంటే రియల్ హైదరాబాదీ. సో ఆడియన్స్ హైదరాబాదీ, ప్రాపర్ హైదరాబాదీ సోల్ని వాళ్ళని చూసుకోవడానికి ఈ సినిమాకి రావచ్చు. హైదరాబాద్తో కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్క, అంటే 2 తెలుగు రాష్ట్రాలు అని చెప్పాను నేను, హైదరాబాద్తో కనెక్షన్ అన్ని రాష్ట్రాలకు ఉంది. ఎవరైనా విత్ ఇన్ నో టైమ్ దే విల్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద సినిమా. ఓకే, ఫస్ట్ 5 minutes తర్వాత దే విల్ కనెక్ట్ టు ద ఫిలిం. సో దిస్ ఈజ్ అమీర్ లోక్. యా, ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అందరికీ. ఫస్ట్ మెయిన్లీ ఎంసీ హరి గారికి. ఎంసీ హరి ఓకే, మెయిన్ లీడ్ లేదు సార్. మీరందరూ లీడ్ చేశారు. ఎలా అంటాను సార్ చెప్పండి, నేను అనలేను సార్. ఎందుకంటే ఆయనంటే మీరు కొడతారు, మిమ్మల్ని అంటే ఆయన కొడతారు. ఓహో, అది కూడా ఉందా? అయితే అనొచ్చు సార్, నేను నో ప్రాబ్లం. మా సినిమాలో కొట్టుకొని చావండి అనా? మా సినిమాలో ఒక్కరిని ముందుకు తెచ్చాము, ఇంకా 3 హీరోయిన్లు ఉన్నారు. ఓకే, యా, అది రివీల్ చేయలేదు మాకు. లేదు, సినిమాలో చూస్తాం. ఓహో, మంచి రొమాంటిక్ సీన్స్ కూడా ఉండబోతున్నాయి. వాళ్ళంతా యాక్షన్ హీరోయిన్స్. రొమాంటిక్ సీన్లు చేయడానికి లేరండి. మా సినిమాలో హీరోయిన్లు విమెన్ రిప్రజెంటేషన్ కోసం ఓకే, మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్స్, అందరూ విమెన్. అంటే హీరోయిన్లు స్ట్రాంగ్ కాదని కాదు, కానీ బియాండ్ దాట్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ఉమెన్ క్యారెక్టర్లు ఇంకా చాలా ఉన్నాయి. అది మీరు ఈ సినిమాలో చూస్తారు. సో ఉన్న హీరోయిన్ నో లిమిటేషన్స్ హియర్. ఒక టిపికల్ క్యారెక్టర్ ఎలా చూపిస్తారో అలా కాదు. ఇంకా మీరు ఒక్కొక్కటి రివీల్ చేస్తున్నారంటే ఇంకా చాలా ఉన్నాయి మూవీలో. చాలా ఉన్నాయి. మేము చాలా ఇంకా థియేటర్ లో చూడబోతున్నాం.
ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. థ్యాంక్ యూ.